హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ శ్రావ్స్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ లాగ్ మొత్తం చూసి ఎలా అనిపించిందో అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. నా పేజ్ ఓపెన్ చేసిన కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసా, అవి కూడా చూసి మీకు నచ్చి మీరు కనెక్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. వస్తున్నా మ్యాటర్లోకి వస్తున్నా. కాశ్మీర్ ఎలానో వెళ్ళలేదు కాబట్టి కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయినా చూద్దామని నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయ్యాం. నాకు వీడియోస్ తీస్తారని తీసుకొస్తే వీళ్ళకి వీడియోస్ తీయబోతుకే సరిపోయింది. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంది, పైన డెకరేటివ్ ఫ్లవర్స్ తోటి అండ్ చుట్టూ కాశ్మీర్ స్ట్రీట్స్ ఉన్నట్టు. లోపల చిన్న వుడెన్ బ్రిడ్జ్ కట్టారు అండ్ చిన్న చిన్న హౌసెస్, దాని మీద స్నో పడుతున్నట్టు. సన్ఫ్లవర్ ప్లాంట్స్ మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఉన్నట్టు బాగా సెట్ చేశారు లైటింగ్స్తో. బయట సెట్ చూసి లోపల ఇంకా బీభత్సంగా ఉంటుందేమో అనుకున్నా, బట్ లోపల అయితే ఎక్కువ స్టాల్స్ ఏం లేవు. బట్ వాళ్ళు కూడా చాలా కష్టపడి పెడతారు కాబట్టి ఒకసారన్నా విజిట్ చేయడంలో తప్పలేదు. ఇక్కడైతే వాళ్ళిద్దరూ సైంట్ వీల్ ఎక్కారు. మా తమ్ముడైతే నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు, ఎక్కువ నీకు ఒక మంచి వీడియో తీస్తానని చెప్పి. బట్ నాకైతే ధైర్యం సరిపోలేదు. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూపించి రోజు వాడు బుర్ర తినేసి దాన్ని నాకు ఇలా వీడియో తీ అలా వీడియో తీ అని చెప్పి, తీరా వాడు తీస్తానంటే నేను వద్దని చెప్తున్నా. ఇంకెలానో ఎక్కలేదు కాబట్టి కిందండి వీడియోస్ తీసుకుంటున్నాను. కనీసం బ్రేక్ డాన్స్ ఎక్కమన్నారు, డాన్స్ అయినా వేస్తాను కానీ బ్రేక్ డాన్స్ మాత్రం ఎక్కనని చెప్పాను. ఇప్పటి వరకు వాళ్ళు అడిగారు, ఇప్పుడు నేను అడిగాను నాతో పాటు ఈ ట్రైన్ ఎక్కమని చెప్పి. వాళ్ళు నొప్పించి లేక నేను ఎక్కేసరికి ట్రైన్కి కూడా రిపేర్ వచ్చింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు అక్కడే కూర్చున్నాం. తర్వాత రిపేర్ చేసాక స్టార్ట్ చేశారు. మీకు బోర్ కొట్టకూడదని నేను వ్లాగ్ మొత్తం మ్యూజిక్ పెట్టలేదు, అలా అని వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు.
ఇంత పేషెన్స్‌గా లాస్ట్ వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.